గైస్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ట్వంటీస్లో మనం టెస్ట్ నెట్స్ అండ్ ఎయిర్డ్రాప్స్ ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ దానికి కావాల్సిన సెటప్ ఎలా సెట్ చేసుకోవాలని అయితే చెప్తాను. మీరు ఏదో ఒక బ్రౌజర్ వచ్చి ఓపెన్ చేసి అందులో మెటామాస్క్ ఎక్స్టెన్షన్ అయితే సెర్చ్ చేయండి. మీకు లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్స్ కూడా మీరు ఫాలో అవ్వచ్చు. దీన్ని మనం క్రోమ్లో అయితే యాడ్ చేసుకోవాలి గైస్. మీరు ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ లింక్ మెటామాస్క్ క్రోమ్ వెబ్ స్టోర్ అని ఉంటుంది. దాని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇది ఆటోమేటిక్గా మనము వెయిట్ చేయండి. యాడ్ టు క్రోమ్ అయితే క్లిక్ చేయండి. యాడ్ టు క్రోమ్ క్లిక్ చేశాక మనల్ని అయితే ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకోమంటుంది. యాడ్ టు ఎక్స్టెన్షన్ వెయిట్ చేయండి. ఇది మనకు కొంచెం టైం అయితే పడుతుంది డౌన్లోడ్ అవ్వడానికి. ఎక్కువ ఏం టైం పట్టదు, జస్ట్ 25 MB అలా ఉంటుంది. డౌన్లోడ్ అయ్యాక మనం ఇది ఆటోమేటిక్గా అయితే మనకైతే ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ చూడొచ్చు మనకి ఎక్స్టెన్షన్ అనేది ఒక సపరేట్ బటన్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసి మెటామాస్క్ అయితే సెలెక్ట్ చేయండి. మెటామాస్క్ సెలెక్ట్ చేసాక మనం అయితే ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోమంటుంది. ఇది వచ్చేసాక మనకి వ్యాలెట్ గైస్. మనం అగ్రీ క్లిక్ చేసి క్రియేట్ న్యూ వ్యాలెట్ క్లిక్ చేయండి. కింద ఇంపోర్ట్ మీకు ఆల్రెడీ వ్యాలెట్ ఉంటే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. మనం అయితే పాస్వర్డ్ సెట్ చేసుకోమంటుంది. ఒక పాస్వర్డ్ సెట్ చేసుకోండి. క్రియేట్ న్యూ వ్యాలెట్. మిమ్మల్ని ఇక్కడైతే మీరు వచ్చేసరికి అయితే మీ ఫేస్ స్క్రీన్ అయితే సెక్యూర్ చేసుకోవచ్చు. దాన్ని ఇవ్వాల్సి ఈ ఫేస్ స్క్రీన్ అయితే ఎక్కడైనా సేవ్ చేసుకోండి, కాపీ చేసుకొని. అంటే మిమ్మల్ని ఇక్కడ కొన్ని వర్డ్స్ అడుగుతుంది. ఇందా మీరు కాపీ చేసుకునే వర్డ్స్ని ఎంటర్ చేయండి. ఆర్ మీకు ఇష్టం లేకపోతే మీ చాయిస్ రిమైండ్ మీ లేటర్ క్లిక్ చేసి మీరు మళ్ళీ అయినా మన ఫేస్ స్క్రీన్ అయితే సేవ్ చేసుకోవచ్చు. నేనైతే రిమైండ్ మీ లేటర్ ఇస్తున్నా. గట్ ఇట్. నెక్స్ట్ డన్. ఇది వచ్చేసరికి అయితే మన వ్యాలెట్ అయితే సెట్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ మనం వ్యాలెట్ అడ్రస్ ఎక్కడ ఉందో చూపిస్తాను. ఇక్కడ చెక్ చేసుకున్నట్టు అకౌంట్ 1 అని దాని కింద ఉండేది అయితే మన వ్యాలెట్ అడ్రస్. మీరు దానితోనే మనం క్రిప్టో అయితే రిసీవ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ మనం నెట్వర్క్ చేంజ్ చేయాలంటే ఇక్కడ ఇతర మెయిన్ నెట్ దాని మీద క్లిక్ చేయండి. అవి మన నెట్వర్క్ మనం బిఎన్బి కానీ దేనికైనా స్విచ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిఎన్బి యాడ్ చేయాలనుకుంటున్నా. ఇందులో వాళ్ళు మనకి ఓన్లీ 2 మెయిన్ నెట్స్ అయితే ఇచ్చారు, నెట్వర్క్స్ లైన్ అండ్ ఇథీరియం. మనం బిఎన్బికి స్విచ్ చేయాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. యాడ్ కొట్టి బిఎన్బి చేయండి, యాడ్ క్లిక్ చేయండి. అప్రూవ్. యాడ్ క్లిక్ చేసాక అదైతే మన నెట్వర్క్స్లోకి అయితే యాడ్ స్విచ్ చేయండి. ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు మనం బిఎన్బిలోకి అయితే స్విచ్ చేసాం. అంతే గైస్. ఇప్పుడు మీకు ఈ వ్యాలెట్ అనేది అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయింది. సో మనం ఇప్పుడు నెక్స్ట్ ట్విట్టర్ అనే అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి. ట్విట్టర్ క్లిక్ చేసి అదే బ్రౌజర్లోనే ట్విట్టర్ అండ్ డిస్కార్డ్ ప్లస్ గ్యాలక్సీ అకౌంట్ ఈ 3 కూడా మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ట్విట్టర్ అయితే లాగిన్ చేసుకుందాం. క్లిక్ చేసి క్రియేట్ అకౌంట్ క్లిక్ చేశాక మిమ్మల్ని కొన్ని బేసిక్ డీటెయిల్స్ అడుగుతుంది. బేసిక్ డీటెయిల్స్ మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోండి గైస్. అండ్ దెన్ మనం నెక్స్ట్ డిస్కార్డ్ అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. మీకు ఈ లింక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు డిస్కార్డ్ అకౌంట్ అయితే లాగిన్ క్రియేట్ చేసుకోవాలి. మీకు ఆల్రెడీ అకౌంట్ అంటే డిస్కార్డ్ అయితే లాగిన్ చేయండి. అకౌంట్ లేకపోతే కొత్త అకౌంట్ అయితే రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ క్లిక్ చేసి మీ సేమ్ ఇందాక మీ ట్విట్టర్కి ఎలాగైతే బేసిక్ డీటెయిల్స్ ఇచ్చారో దీనికి కూడా బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి డిస్కార్డ్ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. దెన్ మనం గ్యాలక్సీ అకౌంట్ అయితే ఒకటి క్రియేట్ చేసుకోవాలి. దీనికి లింక్ కావాల్సిన లింక్ అనేది మన డిస్క్రిప్షన్లో ఉంటుంది. లింక్ ఫాలో అవ్వండి. అండ్ దెన్ క్రియేట్ అకౌంట్. మీరు ఇందాక మెటామాస్క్ వ్యాలెట్ అయితే క్రియేట్ చేయాలి. ఆ మెటామాస్క్తో అయితే మనం లాగిన్ చేయాలి. మెటామాస్క్ మీద క్లిక్ చేశాక మనకి ఒక సైన్ ఇన్ అయితే కన్ఫర్మేషన్ అడుగుతుంది. మనం అయితే కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేశాక మన మెటామాస్క్ అనేది గ్యాలక్సీ అకౌంట్ అయితే కనెక్ట్ అవుతుంది. మనం ఎప్పుడన్నా ఏమైనా న్యూ ఈవెంట్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ట్విస్ట్ చేసినప్పుడు అందులో వచ్చే పాయింట్స్ కానీ ఎన్ఎఫ్టీస్ కానీ ఓఎట్స్ కానీ డైరెక్ట్ మన వ్యాలెట్లోకి అయితే రిసీవ్ అవుతాయి. అంతే. మనం ఇంకో చేయాల్సిన పని ఏంటంటే మీరు ఇక్కడ ప్రొఫైల్ మీద అయితే క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్, మీ జీమెయిల్ అండ్ ట్విట్టర్ అండ్ డిస్కార్డ్ అనేది అయితే మనం గ్యాలక్సీకి అయితే కనెక్ట్ చేయాలి. మీరు ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇక్కడ మన వ్యాలెట్ కనెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ సోషల్ అకౌంట్స్లోకి అయితే వెళ్ళండి గైస్. సోషల్ అకౌంట్లోకి మన జీమెయిల్ క్లిక్ యాడ్ చేసి సెండ్ ఏ కోడ్ కొడితే మనకు ఒక వెరిఫికేషన్ కోడ్ వస్తుంది. ఆ వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేయండి. అండ్ దెన్ మన ట్విట్టర్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయాలి. కనెక్ట్ ట్విట్టర్ అకౌంట్ మీద కొట్టి ట్వీట్ కొట్టగానే మన ట్విట్టర్లోకి అయితే రిలేట్ అవుతుంది. అక్కడ మనం ట్వీట్ చేశాక అక్కడ ట్వీట్ చేసిన లింక్ని తీసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. మన పోస్ట్ చేసిన పోస్ట్ లింక్ పేస్ట్ చేసి వెరిఫై క్లిక్ చేయగానే ఇన్స్టెంట్గా అయితే మీ ట్విట్టర్ అనేది వెరిఫై అయ్యి కనెక్ట్ అవుతుంది గైస్. అండ్ దెన్ డిస్కార్డ్ కూడా కనెక్ట్ చేయండి. అండ్ టెలిగ్రామ్ అకౌంట్ అయితే కనెక్ట్ చేయండి. ఈచ్ బ్రౌజర్కి ఒక టెలిగ్రామ్ అయితే క్రియేట్ చేసుకోండి. ఈ బ్రౌజర్కి ఒక టెలిగ్రామ్ అకౌంట్, మీ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అయితే ట్విట్టర్ టెలిగ్రామ్ అకౌంట్స్ అయితే తీసుకొని ఇందులో టెలిగ్రామ్ అయితే లాగిన్ చేయండి. అండ్ దెన్ ఇప్పుడు మన గ్యాలక్సీ అకౌంట్ అయితే సెటప్ అయింది. అండ్ దెన్ మనం కావాల్సిన టెస్ట్ నెట్స్ అండ్ ఫార్మింగ్ ఎయిర్డ్రాప్స్ చేయడానికి ఇదే గైస్ సెటప్. అండ్ దెన్ మనం ఇప్పుడు మల్టిపుల్ అకౌంట్స్ ఎలా చేయాలి అనేది అయితే
ఇప్పుడు చెప్తాను. ఇక్కడ మీకు ఒక ఏపీకి అయితే ఇచ్చాను కదా, ఆ ఏపీకి అయితే ఇన్స్టాల్ చేయండి. ఏపీకి ఇన్స్టాల్ చేసి దాన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు నెంబర్ 10 ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి మీకు ఎన్ని బ్రౌజర్స్ కావాలో అన్ని యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 10 కావాలి, 10 యాడ్ చేస్తున్నా. నేను 10 యాడ్ చేసి డన్ కొడతాను. డన్ మనకైతే కంప్లీట్ అయింది. ఇప్పుడు చెక్ చేసుకునేసి మనకి 10 బ్రౌజర్స్ అనేది వచ్చాయి, చెక్ చేసుకోవచ్చు కదా. ఆల్రెడీ నా దాంట్లో బ్రౌజర్స్ ఉన్నాయి కాబట్టి రిమైనింగ్ 6 నుంచి 10 వరకు అయితే వచ్చాయి 5 బ్రౌజర్స్. సేమ్ మీకు ఎన్ని బ్రౌజర్స్ కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోండి. నా రికమెండేషన్ వచ్చేసి మినిమం ఒక 5 క్లోన్స్ అయితే క్రియేట్ చేసుకోండి గైస్. ఎందుకంటే మినిమం ఏ టెస్ట్ ట్రేడర్ పైన 5 అయినా అట్లీస్ట్ 5 మల్టిపుల్ చేస్తే ప్రాఫిట్ అనేది డీసెంట్గా అయితే వస్తుంది. అండ్ దెన్ ఇప్పుడు సేమ్ గైస్, మనం ఇందాక ఫస్ట్ బ్రౌజర్ని ఎలా సెటప్ చేసామో అదేవిధంగా ఈ బ్రౌజర్ని కూడా సెటప్ చేయాలి. మెటామాస్క్ క్లిక్ చేసి ఎక్స్టెన్షన్ అయితే యాడ్ చేసుకొని ఆ వ్యాలెట్ క్రియేట్ చేసుకొని అండ్ దెన్ ట్విట్టర్ అండ్ దెన్ డిస్కార్డ్ అండ్ గ్యాలక్సీ అకౌంట్. అంతే గైస్, మనం మొత్తం ఈ 4 సెట్ చేసుకుని ఇచ్చి ఈ బ్రౌజర్ కూడా మనకైతే రెడీగా ఉంటుంది. అలాగే రిమైనింగ్ బ్రౌజర్స్ ఇప్పుడు నేను 10 క్రియేట్ చేసి కాబట్టి 10లో సేమ్ ప్రాసెస్ అయితే చేస్తాను. మీరు ఇన్ని బ్రౌజర్స్ క్రియేట్ చేసుకుంటే అన్ని బ్రౌజర్స్లో సేమ్ ప్రాసెస్ అయితే క్రియేట్ చేయాలి. అండ్ దెన్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఎవరి బ్రౌజర్కి సపరేట్ ట్విట్టర్ అకౌంట్, డిస్కార్డ్ అకౌంట్, టెలిగ్రామ్ అకౌంట్ సేమ్ అయితే లాగిన్ చేయొద్దండి. సపరేట్ అకౌంట్స్ అయితే క్రియేట్ చేసుకోండి. అంటే మెయిల్ అకౌంట్ ప్రతి ఒక్క జీమెయిల్కి, ప్రతి ఒక్క క్రోమ్కి ఒక మెయిల్ అకౌంట్ అయితే కంపల్సరీగా కావాలి. అండ్ దెన్ ఇప్పుడు మనం ఎడ్జ్ని ఎలా క్లోన్ చేయాలనేది అయితే చెప్తాను. ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే నా దాంట్లో చాలా మైక్రోసాఫ్ట్ ఎడ్జ్లు అయితే అంతే, దాని కింద ఒక టెలిగ్రామ్ అకౌంట్ కూడా ఉంది. ఇది మనం ఎలా సెటప్ చేసుకోవాలనేది అయితే ఇప్పుడు చెప్తాను. జస్ట్ మీరు మీ మెయిన్ క్రోమ్ ఎడ్జ్ ఉంది కదా, దానికి రైట్ క్లిక్ ఇచ్చి కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేయండి. పేస్ట్ చేశాక అయితే మనకి ఇలా వస్తుంది. వచ్చిన దానికి రైట్ క్లిక్ చేశాక ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళాక మీకు ఒక టెస్ట్ అయితే నేను ఇస్తాను. ఆ టెస్ట్ ఇక్కడ టార్గెట్లో ఎండ్లో EXE అని ఉంది కదా, అక్కడ కొంచెం స్పేస్ ఇచ్చేసి నేను ఇచ్చిన టెస్ట్ని అయితే కాపీ చేసి అక్కడ పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఇక్కడ నెంబర్ 13 అని ఉంది కదా, ఆ 13ని మీ ఇష్టం వచ్చిన నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ బ్రౌజర్కి 1 అని, సెకండ్ బ్రౌజర్కి 2 అని, థర్డ్ బ్రౌజర్కి 3 అని అలా ఎంటర్ చేయండి. ఇప్పుడు ఆల్రెడీ నాతో కొన్ని ఉన్నాయి కాబట్టి నేను 20 అని ఇస్తున్నాను. 20 వచ్చేసి డన్ కొట్టండి. ఇప్పుడు చెక్ చేసుకుని అయితే నా మెయిన్ బ్రౌజర్ అండ్ సెకండ్ బ్రౌజర్కి సంబంధమే ఉండదు. 1 మినిట్ గైస్, ఇప్పుడు చెక్ చేసుకోవచ్చు. నా మెయిన్ బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. మెయిన్ బ్రౌజర్లో అయితే ఇప్పుడు మీకు చెక్ చేసుకుని అయితే ఎక్స్టెన్షన్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ దెన్ ఇప్పుడు నేను క్లోన్ చేసిన ఈ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేస్తాను. ఇది చూసినాక ఫ్రెష్గా మనకి ఎక్స్టెన్షన్స్ ఏమి ఉండవు గైస్. ఫస్ట్ బ్రౌజర్కి సెకండ్ బ్రౌజర్కి సంబంధమే లేదు. ఇది కొత్త బ్రౌజర్ లాగా వస్తుంది. ఇది ఎడ్జ్ క్లోన్ చేసే విధానం గైస్. అలాగే మీకు ఎన్ని బ్రౌజర్స్ కావాలంటే అన్ని కాపీ చేసి పేస్ట్ చేసి సేమ్ మీకు లాస్ట్లో టెస్ట్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. అంతే సింపుల్ గైస్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఎడ్జ్ ఎలా కాపీ చేయాలి, క్రోమ్ ఎలా కాపీ చేయాలి అనేది అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా మనం నెక్స్ట్ టాపిక్ వెళ్ళినట్టయితే ఇక్కడ చెక్ చేసుకున్నట్టే నాకు టెలిగ్రామ్స్ మల్టిపుల్ టెలిగ్రామ్స్ ఎలా ఉన్నాయో మీకైతే ఎలా క్రియేట్ చేసుకోవాలని చెప్తాను. జస్ట్ మీ వెబ్ క్రోమ్ ఓపెన్ చేసి అందులో టెలిగ్రామ్ వెబ్ స్టోర్ అనేది వెబ్ అనేది సెర్చ్ చేయండి. టెలిగ్రామ్ వెబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక ఇక్కడ మీకు రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ అయితే ఉన్నాయి కదా, వాటి మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎండింగ్లో మీకు క్యాస్ట్ అన్నట్టు ఇక్కడ ఎండింగ్లో మీకు క్యాస్ట్ సేవ్ అండ్ షేర్ అనేది అందులో వెళ్ళాక ఇక్కడ ఇన్స్టాల్ టెలిగ్రామ్ వెబ్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్స్టాల్ అనేది అడుగుతుంది. ఇన్స్టాల్ అడిగాక మీరు ఇన్స్టాల్ అయితే క్లిక్ చేయండి. ఇన్స్టాల్ క్లిక్ చేయక ఆటోమేటిక్గా అయితే మీకు డెస్క్టాప్ మీద అయితే ఆ క్రోమ్ అనేది అయితే యాడ్ అవుతుంది. చూపిస్తా, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మీకు టెలిగ్రామ్ వెబ్ అనేది అయితే యాడ్ అయింది మన డెస్క్టాప్ మీద. సింపుల్ ఇదే ప్రాసెస్ అన్ని క్రోమ్స్లోనూ మీరు చేయండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 5 క్రోమ్స్ క్రియేట్ చేసుకుంటే 5 క్రోమ్స్లో కూడా సేమ్ ప్రాసెస్ మీరు మీరు అన్ని ఇలాగైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మీకు అయితే ఆ వీడియో అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే ఇప్పుడే జాయిన్ అవ్వండి గైస్. లింక్ వచ్చేసరికి అయితే మన డిస్క్రిప్షన్లో ఉంది.